హాయ్ ఆల్, చాలా సింపుల్ గా రవ్వ కేసరి చేసుకుందామా. ఒక పాన్ హీట్ చేసుకుని అందులోకి హాఫ్ కప్పు నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు రవ్వకి హాఫ్ కప్పు నెయ్యి అయితే సరిపోతుంది. అందులోనే కొద్దిగా జీడిపప్పు అండ్ బాదం పప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు బాదం పప్పు ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు రవ్వ కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అది మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై అవ్వాలన్నమాట. హై ఫ్లేమ్ పెడితే బ్లాక్ కలర్ వచ్చేస్తుంది అండ్ స్మెల్ కూడా మారిపోతుంది. సో రవ్వ వేస్తున్నప్పుడు ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది. సో అలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. రవ్వ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక కప్పు రవ్వకి 3 కప్పులు నీళ్లు యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. తర్వాత 2 యాలకుల్ని తుంపుకుని వేసుకుని బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే అలా దగ్గర పడుతుంది. దగ్గర పడుతున్నప్పుడు ఏంటంటే 1 కప్పు చక్కెర యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1 కప్పు చక్కెర అయితే సరిపోతుంది. తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. సో ఫైనలీ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. చాలా బాగా వచ్చింది. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ.